ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ పుట్టుకొస్తుందా అంటే అవునని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈసారి పేరు మార్చుకుని అదే రూపాంతరంతో విస్తరిస్తోంది. సికాడా BA.3.2 అనే కొత్త వేరియంట్ రూపంలో విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వైరస్ అనతి కాలంలోనే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలి కేసు నమోదవగా ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో విస్తరించింది. ఒక్క అమెరికాలోనే ప్రస్తుతం 25 రాష్ట్రాలను ఈ సికాడా వైరస్ గడగడలాడిస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతానికి భారత్లో అయితే లేదు, కానీ భారత్కు కూడా విస్తరించే ఛాన్స్ ఉంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. ప్రపంచ దేశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయా దేశాల్లో సికాడా వైరస్ విస్తరిస్తున్న విధానాన్ని ఆరోగ్య నిపుణులు స్టడీ చేస్తున్నారు. BA.3.2గా పిలిచే ఈ సికాడా వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందింది. 2022లోనే కనుమరుగైన ఈ ఒమిక్రాన్ జాతి తాజాగా మళ్లీ రూపాంతరం చెంది పుట్టుకొచ్చింది. దీని స్ప్రైక్ ప్రోటీన్లో 70 నుంచి 75కి పైగా మార్పులొచ్చాయి. సాధారణ కోవిడ్ వేరియంట్ల కంటే కూడా ఇది భిన్నంగా ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ కొత్త వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నట్టుగా ఎక్కడా నమోదు కాలేదు. సికాడా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, కొందరిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గుర్తించారు వైద్యులు. ఇక వృద్ధులు, గర్భిణీలు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించి తిరగడం, నిత్యం చేతులు కడుక్కోవడం, బూస్టర్ డోసులు తీసుకోవడం ద్వారా ఈ సికాడా నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్గా నిర్ధారణ అయితే ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి భారత్లో ఈ వైరస్ ప్రభావం లేదు, కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.